ఓకే. సో, ఇంతకు ముంగటి సెషన్‌లో మనము జస్ట్ బ్రీఫ్ ఓవర్‌వ్యూ అయితే చూసుకున్నాం కదా! సో, ఈరోజు సెషన్‌లో లెట్ అస్ స్టార్ట్ విత్ ద లొకేటర్స్ బేసికల్లీ. హోమ్ పేజ్‌కి సంబంధించిన లొకేటర్స్ కానీ, యువర్ కార్ట్ పేజ్ ఆల్రెడీ లాగిన్ పేజ్ వరకు అయిపోయింది కాబట్టి ఇది నేను డిలీట్ చేసేస్తున్నాను. మనం హోమ్ పేజ్ నుంచి రాయాలి. సో, అందుకని నా ఫ్రేమ్‌వర్క్‌లోకి వచ్చేసరికి నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే నా ఫీచర్ ఫైల్ కూడా రెడీగా ఉంది కాబట్టి, నా ఈ ఫీచర్ ఫైల్ ఒక్కదాన్ని ఎంచుకొని మిగతాయన్నీ క్లోజ్ చేసేస్తున్నాను నేను. చేసి పేజ్ ఆబ్జెక్ట్స్‌లో మనం చేయాల్సిన నెక్స్ట్ పేజ్ ఆబ్జెక్ట్ ఏంటండి? ఐడియల్‌గా హోమ్ పేజ్ ఆబ్జెక్ట్. సో, దీనికోసం ఏంది అంటే మన డెమో లాగిన్ పేజ్‌ని అయితే నేను ఒక్కసారి కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. నాకు ఈజీగా ఉండడం కోసము. సో, అండ్ ఐ యామ్ నేమింగ్ ఇట్ యాస్ ఎ హోమ్ పేజ్. ఓకే. నేను దాన్ని హోమ్ పేజ్‌తో రిఫర్ చేస్తున్నా. సో, ఇప్పుడు నాకు ఈ హోమ్ పేజ్‌లోకి ఓకే. ఇందులో అన్నెసెసరీ లొకేటర్స్ మొత్తం అంతా డిలీట్ చేసేద్దాము. సింటాక్స్‌కి సంబంధించింది ఒకటి ఉంచుకుందాము. అండ్ డిలీట్ ఆల్ అన్నెసెసరీ థింగ్స్. ఓకే. డిలీట్ ఆల్ అన్నెసెసరీ థింగ్స్. ఓకే. ఓకే. డిలీట్ ఆల్ అన్నెసెసరీ థింగ్స్. నాకు అక్కర్లేని లొకేటర్స్ మొత్తం అన్నీ కూడా ఐ డిలీటెడ్ ఇట్. సో, ఇప్పుడు యాస్ పార్ట్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ హోమ్ పేజ్‌కి నీకేముండాలండి? యాడ్ టు కార్ట్ బటన్ ఉండాలి. కార్ట్ లోగో ఉండాలి. సో, ఇక్కడ ఫస్ట్ లొకేటర్ యాడ్ టు కార్ట్ బటన్ సేమ్ ఈ మొత్తాన్ని కాపీ పేస్ట్ చేసుకొని కార్ట్ లోగో ఒకటి కదా! సో, కార్ట్ లోగో. సో, ఇప్పుడు నా ఏపీఎం ఇన్స్‌పెక్టర్ సెషన్‌లో యాడ్ టు కార్ట్‌కి, కార్ట్ లోగోకి సో, ఇది సెషన్ కిల్ అయిపోయింది. సో, అందుకని ఐయామ్ రీఎస్టాబ్లిషింగ్ ఎ సెషన్ రైట్ నౌ. నా ఏపీఎం ఇన్స్‌పెక్టర్ యొక్క సెషన్‌ని రీఎస్టాబ్లిష్ అయితే నేను చేస్తున్నాను. సో, ఇన్ జనరల్‌గా ఇక్కడ మీ ఏపీఎం 2.xకి ఈ వెబ్ డ్రైవర్ స్లాష్ హబ్ యూఆర్ఎల్‌లో ఉండదు. ఇక్కడ ఈ రిమోట్ డ్రైవర్‌లో ఉండడం వల్ల మనకి ఇష్యూ వస్తుంది. దాన్ని డిలీట్ చేసేసి నేను స్టార్ట్ చేశా. రిమోట్ పాత్‌లో స్లాష్ వెబ్ డ్రైవర్ స్లాష్ హబ్ ఉండడం వల్లే నాకు ఇష్యూ వచ్చింది కాబట్టి దాన్ని డిలీట్ చేసి ఐయామ్ ట్రయింగ్ టు ఎగ్జిక్యూట్. సో, ఏపీఎం ఇన్స్‌పెక్టర్ సెషన్ అయితే ఎస్టాబ్లిష్ చేయడానికి చూస్తున్నాను నేను. సో, బేసికల్లీ నా దగ్గర ఆల్రెడీ లాగిన్ ఉంది కాబట్టి నేను మాన్యుయల్‌గా అప్లికేషన్‌లోకి లాగిన్ అయిపోయాను. ఇప్పుడు రీలోడ్ చేస్తే నాకు ఎగ్జిస్టింగ్ హోమ్ పేజ్ వచ్చింది. నాకు కావాల్సింది యాడ్ టు కార్ట్. సో, ఈ యాడ్ టు కార్ట్‌కి ఆల్రెడీ లొకేటర్ ఇక్కడ ఉంది. కాపీ దిట్ లొకేస్ అండ్ ఇక్కడ ఫైండ్ చేద్దాం. ఈ లొకేటర్‌తో దాన్ని ఐడెంటిఫై అవుతుందా లేదానని. ఇఫ్ ఐ సెర్చ్ విత్ ఇట్, ఐ వాస్ ఏబుల్ టు ఐడెంటిఫై వన్ ఆబ్జెక్ట్ అండ్ ట్యాప్ ఆన్ దట్ ఎలిమెంట్ కొడితే కూడా అది అక్కడ యాక్షన్ జరుగుతుంది. విచ్ మీన్స్ ఆ యాక్షన్ ఈ ఆబ్జెక్ట్ కరెక్టే. సో, కాపీ దిస్ ఆబ్జెక్ట్, కమ్ బ్యాక్ హియర్, యాడ్ టు కార్ట్ బటన్‌ని నేను అప్డేట్ చేశాను. దాని తర్వాత నెక్స్ట్ మనం చూసుకోవాల్సింది కార్ట్ లోగో. ఇదిగో ఇది లోగో. సో, దీనికి చూసేసరికి ఏంది అంటే కార్ట్ దీనికి ఇంకొక ఎక్స్ పాత్ ఉన్నది. లెట్ మీ పుట్ దిస్ ఎక్స్ పాత్ హియర్ అండ్ క్రాస్ చెక్ చేస్తున్నాను. ఐ వాజ్ ఏబుల్ టు ఐడెంటిఫై ట్యాప్ ఆన్ దట్ ఎలిమెంట్ కొడితే కనుక అది వర్కౌట్ అయింది. సో, విచ్ మీన్స్ ఈ లొకేటర్ కూడా రైటే. సో, కమ్ బ్యాక్ హియర్, అప్డేట్ ఇట్. ఓకే. ఇప్పుడు మెథడ్ ఏం రాస్తాను నేను? సో, పబ్లిక్ ఓకేనా? సో, పబ్లిక్ వాయిడ్ నావిగేట్ టు కార్ట్. ఓకేనా? నావిగేట్ టు కార్ట్. సో, ఈ నావిగేట్ టు కార్ట్‌కెళ్ళే ముంగట హోమ్ పేజ్ నాకు లోడ్ అయిన తర్వాత కొన్ని సెకండ్స్ అయితే అది వెయిట్ చేయాలి కాబట్టి థ్రెడ్ డాట్ స్లీప్ 9000 మిల్లీ సెకండ్స్ ఇచ్చి ఇది అయిన తర్వాత యాడ్ టు కార్ట్‌ని క్లిక్ చేసి కార్ట్ లోగోని కూడా క్లిక్ చెయ్యు అంటున్నానండి. దట్స్ ఇట్ యాజ్ సింపుల్ యాజ్ ఇట్ ఈస్. యాడ్ టు కార్ట్‌ని, కార్ట్ లోగోని ఈ రెండిటిని కూడా క్లిక్ చేయమంటున్నాం. అయిపోయింది. సో, ఈ 2 క్లిక్ అయిపోయిన తర్వాత హోమ్ పేజ్ ఇంతవరకునే మనం లాజిక్ రాసామండి. వి జస్ట్ క్రియేటెడ్ ఎ లాజిక్ ఫర్ హోమ్ పేజ్ అప్ టు హియర్. ఓకే. సో, ఇదిగో నా డాక్యుమెంట్ చూస్తే హోమ్ పేజ్‌కి సంబంధించింది ఇది. ఈ హోమ్ పేజ్‌కంటూ స్టెప్ డెఫినిషన్ కూడా రాయాలి కదా మరి. సో, అందుకని ఈ స్టెప్ డెఫినిషన్ లాజిక్స్‌లో ఎగ్జిస్టింగ్ హోమ్ పేజ్ స్టెప్ డెఫినిషన్‌ని డిలీట్ చేసేద్దాము. ఆల్రెడీ డెమో లాగిన్ పేజ్‌కి ఏదైతే స్టెప్ డెఫినిషన్ రాసామో దాన్నే కాపీ పేస్ట్ చేసి ఐయామ్ నేమింగ్ ఇట్ యాజ్ ఎన్ హోమ్ పేజ్ స్టెప్ డెఫినిషన్.
ఓకే. బానే ఉంది. హోమ్ పేజ్ స్టెప్ డెఫినిషన్ రాసాం. ఇది ఓపెన్ చేస్తే ఇప్పుడు ఇందులో చాలా మటుకు స్టెప్ డెఫినిషన్స్ ఐ డోంట్ నీడ్ ఇట్. ఐఎమ్ జస్ట్ డిలీటింగ్ ఇట్. అండ్ ఆఫ్ కోర్స్ ఇది నాకు హోమ్ పేజ్కి ఇన్స్టాన్స్ ఉండాలి కాబట్టి హోమ్ పేజ్ ఇన్స్టాన్స్ ఈజ్ ఈక్వల్ టు న్యూ హోమ్ పేజ్ అని చెప్పేసి ఇన్స్టాన్స్కి అయితే గనక నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నాను. ఇది అయిన తర్వాత ఇప్పుడు నా ఫీచర్ ఫైల్‌లో ఇందాక ప్రీవియస్ సెషన్‌లో మీరు చూస్తే కనుక లైన్ నంబర్ 5, 6, 7కి ఆల్రెడీ లాజిక్ ఉంది. 8కి లాజిక్ రాయాలి. దట్ ఫాల్స్ అండర్ ద హోమ్ పేజ్. ప్రొడక్ట్‌ని యాడ్ చేయడం అన్నది. సో హియర్ అట్ ద రేట్ నేను లాజిక్ అయితే రాస్తున్నాను నేను. ఐఎమ్ జస్ట్ రైటింగ్ డౌన్ దిస్ లాజిక్. పబ్లిక్ వాయిడ్ యాడ్ ప్రొడక్ట్ టు కార్ట్. ఓకేనా? ప్రొడక్ట్‌ని కార్ట్‌కి నువ్వు యాడ్ చేయాలి. మీకు గుర్తుంటే గనక ఇవన్నీ కూడా ఐఓ కుకుంబర్ నుంచి వస్తాయి. అండ్ యాజ్ వెల్ యాజ్ ఈ హోమ్ పేజ్ ఇన్స్టాన్స్ నుంచి నువ్వు కాల్ చేయాల్సింది నావిగేట్ టు కార్ట్ అంతేనండి. నావిగేట్ టు కార్ట్‌ని మనం కాల్ చేసేసుకున్నాం. సో పర్ఫెక్ట్‌లీ ఆల్రైట్. ఈ నావిగేట్ టు కార్ట్ అవ్వడంతో ఇక్కడ నీ హోమ్ పేజ్ అన్నది కంప్లీట్ అయిపోయింది. దాని తర్వాత ఇప్పుడు మనం ఏ స్క్రీన్‌లోకి ఉంటున్నట్టు యువర్ కార్ట్ స్క్రీన్‌లో ఉన్నామండి. రీలోడ్ చేస్తే మనం ఏ స్క్రీన్‌లో ఉన్నామండి? యువర్ కార్ట్ స్క్రీన్‌కి ఉన్నాం. సో నేను యువర్ కార్ట్ పేజ్‌కి సంబంధించిన లొకేటర్స్ రాయాలి. సో కమ్ బ్యాక్ హియర్ హోమ్ పేజ్‌ని కాపీ చేసి లెట్ మీ నేమ్ ఇట్ యాజ్ అన్ యువర్ కార్ట్ పేజ్. హోమ్ పేజ్‌ని కాపీ చేసి ఐఎమ్ చేంజింగ్ ఇట్ టు యువర్ కార్ట్ పేజ్. ఓకే. యువర్ కార్ట్ పేజ్. ఈ యువర్ కార్ట్ పేజ్‌లో మనకి ఏం ఆబ్జెక్ట్స్ ఉన్నాయండి? ఐడెంటిఫై చేసుకున్న చోట మన డాక్యుమెంట్‌లో ఏం రాసాము? ఓన్లీ చెక్‌ఔట్ బటన్ ఒక్కటే ఉంది. సో ఇది తీసేసేయి. సో ఇట్ షుడ్ బి ఓన్లీ చెక్‌ఔట్ బటన్. ఓకే. ఇట్ షుడ్ బి ఓన్లీ ద చెక్‌ఔట్ బటన్. అండ్ దీనికి ఇక్కడ ఏం రాసామండి? చెక్‌ఔట్ బటన్‌కి కూడా నావిగేట్ టు ఓకే. ఇది ఏ స్క్రీన్ అయితదండి? చెక్‌ఔట్ ఆపరేషన్స్. పెర్ఫార్మ్ చెక్‌ఔట్ ఆపరేషన్. ఓకే. సో పెర్ఫార్మ్ ఓకే. పెర్ఫార్మ్ చెక్‌ఔట్ ఆపరేషన్. ఓకేనా? మెథడ్ నేమ్ చెక్‌ఔట్ ఆపరేషన్. ఇందులో చెక్‌ఔట్ బటన్‌ని మాత్రమే క్లిక్ చెయ్యి. కానీ ఈ చెక్‌ఔట్ బటన్‌కి సంబంధించిన లొకేటర్ తీయాలి. సో దిస్ ఈస్ గోనా బి ద లొకేటర్. ఇదిగో ఈ చెక్‌ఔట్ లొకేటర్ ఎక్స్‌పాత్‌ని కాపీ చేశాను. ఐఎమ్ అప్డేటింగ్ మై ఎక్స్‌పాత్. ఈ ఆబ్జెక్ట్ ఐడెంటిఫై చేసిన తర్వాత ట్యాప్ చేస్తే దట్ సక్సెస్‌ఫుల్లీ పెర్ఫార్మ్డ్ దట్ ఆపరేషన్. సో ఇదిగో ఐ చేంజ్డ్ దట్ లొకేటర్ టు చెక్‌ఔట్ బటన్ కూడా అయిపోయింది. ఇది అయిన తర్వాత ఇది ఏ పేజ్ అండి? యువర్ కార్ట్ పేజ్. సో స్టెప్ డెఫినిషన్ కూడా యువర్ కార్ట్ పేజ్‌కి మనం రాయాలి కాబట్టి ఐఎమ్ జస్ట్ కాపీయింగ్ ద ఎగ్జిస్టింగ్ స్టెప్ డెఫినిషన్ అండ్ ఐఎమ్ నేమింగ్ ఇట్ యాజ్ అన్ యువర్ కార్ట్ పేజ్ స్టెప్ డెఫినిషన్. సో ఈ యువర్ కార్ట్ పేజ్ స్టెప్ డెఫినిషన్‌లో దేనికి రాయాలండి? ఇదిగో ఇది. పెర్ఫార్మ్ ఏ చెక్‌ఔట్ ఆపరేషన్‌కి రాయాలి. ఓకే. సో ఇదిగో ఐఎమ్ జస్ట్ స్పెసిఫైయింగ్ హియర్ @then. ఈ సింటాక్స్ మనం ఎట్లా రాయాలి అన్నది మనం ఆల్రెడీ చూసాము. సో ఐఎమ్ జస్ట్ యూజింగ్ దిస్ పర్టిక్యులర్ వన్. సో పబ్లిక్ వాయిడ్ చెక్‌ఔట్. ఓకే. పబ్లిక్ వాయిడ్ చెక్‌ఔట్. సో ఇప్పుడు ఈ లొకేటర్స్ అన్నీ ఎక్కడున్నాయండి మీకు? ఓకే. ఈ లొకేటర్స్ అన్నీ కూడా యువర్ కార్ట్ పేజ్‌లో ఉన్నాయి. సో నా ఇన్స్టాన్స్ మొత్తం కూడా ఐ నీడ్ టు చేంజ్ ఇట్ టు యాన్ యువర్ కార్ట్ పేజ్. అంతే కదా! యువర్ కార్ట్ పేజ్‌కి ఇంపోర్ట్ చేసేసుకున్నాం. సో ఇది అయిన తర్వాత ఇదిగో ఇన్స్టాన్స్ అయిన తర్వాత దాంట్లో పెర్ఫార్మ్ చెక్‌ఔట్ ఆపరేషన్ మెథడ్. ఇది కూడా అయిపోయిందండి. పెర్ఫార్మ్ చెక్‌ఔట్ ఆపరేషన్ అన్న మెథడ్‌ని కూడా యూ హ్యాండిల్డ్ ఇట్. సో ఇదిగో థ్రెడ్ డాట్ స్లీప్ ఇచ్చుకొని ఇది కూడా క్లోజ్ చేసుకున్నాం. సో అంటే ఇప్పుడు యూ హ్యావ్ కంప్లీటెడ్ ద లాజిక్ ఫర్ దిస్ లైన్ నంబర్ 9 ఆల్సో. అండ్ దాని తర్వాత ఇప్పుడు ఇది ఏ పేజ్‌లో ఉందండి? మీరు కరెక్ట్‌గా చూస్తే యూ ఆర్ ఆన్ యువర్ చెక్‌ఔట్ ఇన్ఫర్మేషన్ పేజ్. సో దీన్నే నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే గనక యువర్ ఇన్ఫో పేజ్ అని నేను సేవ్ చేస్తానండి నేను. ఐఎమ్ నేమింగ్ ఇట్ యాజ్ అన్ యువర్ ఇన్ఫో పేజ్. ఓకేనా? సో ఐడియల్‌గా ఈ యువర్ ఇన్ఫో పేజ్‌లో మనకి ఏమున్నాయండి? ఫస్ట్ నేము, లాస్ట్ నేము, జిప్ కోడ్, కంటిన్యూ బటన్. సో హియర్ సో ఇక్కడ ఫస్ట్ నేమ్ ఓకే. ఫస్ట్ నేమ్
ఈ సెట్ను మొత్తాన్ని కాపీ చేస్తున్నాను. లాస్ట్ నేమ్, జిప్ కోడ్, కంటిన్యూ బటన్. సో దీనికి పేర్లు రాద్దాం. ఫస్ట్ నేమ్, కంటిన్యూ బటన్. ఓకే, ఫస్ట్ నేమ్, ఓకే, లాస్ట్ నేమ్, జిప్ కోడ్, కంటిన్యూ బటన్. వీటికి సంబంధించిన లాజిక్ అయితే మనం రాయాలి కదా. వీటిలన్నిటికి సంబంధించిన లాజిక్ అయితే రాయాలి కదా. ఫస్ట్ నేమ్కి, లాస్ట్ నేమ్కి, జిప్ కోడ్కి, వీటిలన్నిటికి కూడా. సో ఫస్ట్ నేమ్ లొకేటర్ తీయండి. సో దిస్ ఈస్ గోనా బి ద ఫస్ట్ నేమ్ లొకేటర్. సో కమ్ బ్యాక్, ఫస్ట్ నేమ్ లొకేటర్ని అప్డేట్ చేశాను. ద సేమ్ వే లాస్ట్ నేమ్ లొకేటర్ని తీసుకురండి. కమ్ బ్యాక్ హియర్, అప్డేట్ దిస్ లాస్ట్ నేమ్ లొకేటర్. సో ఇదిగో లాస్ట్ నేమ్ లొకేటర్ని అప్డేట్ చేస్తున్నాం. అండ్ నేను దాని తర్వాత జిప్ కోడ్ లొకేటర్ని తీసుకొస్తున్నాను. అండ్ ఐఎమ్ గోనా అప్డేట్ దిస్ జిప్ కోడ్ లొకేటర్. అండ్ ఫైనలీ ఈ కంటిన్యూ బటన్ లొకేటర్ తీసుకున్నాను. అండ్ ఐఎమ్ అప్డేటింగ్ దిస్ కంటిన్యూ బటన్ లొకేటర్ యాజ్ వెల్. ఓకేనా. సో ఇక్కడ దీనికి ఏం రాస్తున్నానంటే పబ్లిక్ వాయిడ్ ఫిల్ ఫామ్ అంటున్నానండి. ఈ ఫిల్ ఫామ్కి కూడా కొంచెం సింక్రొనైజేషన్, బేసికలీ ఇక్కడ ఎక్కడ నేను సింక్రొనైజేషన్, ఇంప్లిసిట్ వెయిట్ అవన్నీ యూజ్ చేయలేదు. దట్స్ ద రీజన్ ఐఎమ్ యూజింగ్ ఎ థ్రెడ్ డాట్ స్లీప్ ఫర్ నౌ. ప్రతి దానికి కూడా ఐ వాజ్ జస్ట్ యూజింగ్ ఎ థ్రెడ్ డాట్ స్లీప్ బిఫోర్ దట్. సో ఇప్పుడు ఫస్ట్ నేమ్ వాల్యూ ఎంటర్ చేయాలి, లాస్ట్ నేమ్ వాల్యూ ఎంటర్ చేయాలి, జిప్ కోడ్ కూడా ఎంటర్ చేయాలి. సో ఫస్ట్ నేమ్ డాట్ సెండ్ కీస్, okay, 1 2 3, and the same way last name dot send keys 1 2 3, and the same way zip code dot send keys 1 2 3, and finally కంటిన్యూ బటన్ని మనమైతే క్లిక్ చేయాలి. సో కంటిన్యూ బటన్ డాట్ క్లిక్ అయిపోయిందండి. ఈ ఫామ్ ఫిల్లింగ్ అయితే ఇక్కడ అయింది, విచ్ ఈజ్ అన్ యువర్ ఇన్ఫో పేజ్. ఈ యువర్ ఇన్ఫో పేజ్కి సంబంధించిన స్టెప్ డెఫినేషన్ కూడా రాయాలి కాబట్టి ఐ కాపీడ్ అన్ ఎగ్జిస్టింగ్ స్టెప్ డెఫినేషన్ అండ్ ఐ వాజ్ రీయూజింగ్ దట్ పర్టికులర్ లాజిక్. సో లెట్ us see. ఇక్కడ ఇది యువర్ ఇన్ఫో పేజ్ స్టెప్ డెఫినేషన్ కాబట్టి సో ఐఎమ్ చేంజింగ్ దిస్ టు యువర్ ఇన్ఫో పేజ్ స్టెప్ డెఫినేషన్. ఇదిగో ఇది యువర్ ఇన్ఫో పేజ్. సో ఈ యువర్ ఇన్ఫో పేజ్లో యూ నీడ్ టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ టు దిస్ పర్టికులర్ యువర్ ఇన్ఫో పేజ్. సో దీన్ని ఇక్కడ కాపీ చేసి ఇందులో డిలీట్ దిస్. ఓకే, సో యువర్ ఇన్ఫో పేజ్, యువర్ ఇన్ఫో పేజ్, యువర్ ఇన్ఫో పేజ్, ఈ యువర్ ఇన్ఫో పేజ్ని ఇంపోర్ట్ చేయి. సో ఇప్పుడు యువర్ ఇన్ఫోకి సంబంధించింది ఏంటండి, ఇది ఫిల్ ద ఫామ్ అన్నది. సో కాపీ దిస్ ఫిల్ ద ఫామ్ అండ్ పుట్ ఇట్ హియర్ at the rate end. Okay, that's fine. Public void fill form. Okay na, public void fill form. So e instance lo you already have that particular method dot fill form అన్న మెథడ్ని కాల్ చేసేసాం. పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. నా ఫామ్ అయితే ఫిల్ అయిపోయింది. నాకు ఈ ఫామ్ అంతా ఫిల్ అయిన తర్వాత నాకు నెక్స్ట్ ఉన్న ఒకే ఒక్క పేజ్. సో మాన్యువల్లీ ఈ ఫామ్ని అయితే మనం ఒకసారి ఫిల్ చేద్దాము. ఓకే, సో దట్ వీ విల్ గెట్ టు నో ద నెక్స్ట్ స్క్రీన్. సో నేను మాన్యువల్లీ ఈ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత ఓవర్ వ్యూ, నాకు ఓవర్ వ్యూ అన్నది లాస్ట్ పేజ్. నా ఓవర్ వ్యూ లాస్ట్ పేజ్లో ఏముంది, ఫినిష్ బటన్ ఉంది, బ్యాక్ టు హోమ్ బటన్ రెండు ఉన్నాయి. సో యువర్ ఇన్ఫో పేజ్ని కాపీ చేసి ఐఎమ్ నేమింగ్ ఇట్ యాజ్ అన్ ఓవర్వ్యూ పేజ్. ఓకే, ఓవర్వ్యూ పేజ్ అని పెట్టేసి ఈ ఓవర్వ్యూ పేజ్లో నేను ఫినిష్ బటన్కి అయితే ఫస్ట్ తీసుకుంటున్నాను. సో ఇదిగో ఈ ఓవర్వ్యూ పేజ్ని తీసుకుని ఈ ఓవర్వ్యూ పేజ్లో అన్నెసెసరీ లొకేటర్స్ని, మెథడ్స్ని అన్నిటిని డిలీట్ చేసేసి సో నాకు కావాల్సింది 2 బటన్స్, ఒకటి ఫినిష్ బటన్, ఇంకొకటి బ్యాక్ టు హోమ్ బటన్. ఓకే, ఇంకొకటి బ్యాక్ టు హోమ్. సో ఇదిగో ఈ ఫినిష్ బటన్కి సంబంధించిన లొకేటర్ అయితే కాపీ చేశాను. కమ్ బ్యాక్ హియర్ అండ్ అట్లానే బ్యాక్ టు హోమ్కి సంబంధించిన లాజిక్ కూడా నేను తీసుకుంటున్నాను. సో ఐఎమ్ క్యాప్చరింగ్ దిస్ బ్యాక్ టు హోమ్ లొకేటర్, కమ్ బ్యాక్ టు ద కోడ్, అప్డేట్ దిస్. అండ్ ఇక్కడ మనం రాసే మెథడ్ పబ్లిక్ వాయిడ్ ప్లేస్ ఆర్డర్. ఓకేనా, ప్లేస్ ఆర్డర్. ఇక్కడ కూడా స్లీప్ అయితే ఇస్తున్నాను నేను, కొన్ని సెకండ్స్ వెయిట్ చెయ్యు అని చెప్పేసానని. ఫినిష్ బటన్ని క్లిక్ చెయ్యి, ప్లేస్ ఆర్డర్ని కూడా ఓకే ఫినిష్ బటన్ డాట్ క్లిక్. అండ్ అట్లానే బ్యాక్ టు హోమ్
ఓకే, బ్యాక్ టు హోమ్ డాట్ క్లిక్. ఇవి కూడా అయిపోయినాయి. ప్లేస్ ఆర్డర్ కూడా రాసేసాం. ఇది కూడా అయిన తర్వాత ఇప్పుడు దీనికి సంబంధించిన స్టెప్ డెఫినేషన్ రావాలి. సో విచ్ ఈస్ గోన్ బి ఓవర్వ్యూ పేజ్ స్టెప్ డెఫినేషన్. ఓవర్వ్యూ పేజ్ స్టెప్ డెఫినేషన్. ఈ ఓవర్వ్యూ పేజ్ స్టెప్ డెఫినేషన్లో అన్నెసెసరీవి తీసేసి ఐఎమ్ క్రియేటింగ్ అన్ ఇన్స్టాన్స్ టు దిస్ ఓవర్వ్యూ పేజ్. ఓవర్వ్యూ పేజ్, ఓవర్వ్యూ పేజ్ అయిపోయింది. సో దీన్ని ఇంపోర్ట్ చేసేసాం. అయిన తర్వాత ఇంకా లాస్ట్ మిగిలిన స్టెప్ ప్లేస్ ఆర్డర్. ఓకే, సో హియర్ at the rate then ప్లేస్ ఆర్డర్. ఓకేనా, సారీ, ఇది పబ్లిక్ వాయిడ్ ఆర్డర్ ప్లేసింగ్ అనే ఒక మెథడ్ పెట్టుకుని ఇందులో ఇన్స్టాన్స్ టు దిస్ పర్టికులర్ వన్ డాట్ ప్లేస్ ఆర్డర్. బేసికలీ ఇక్కడ నేను చేసిన చిన్న మిస్టేక్ ఏంది అంటేనండి, ఇక్కడ ప్రతి పేజ్కి స్టెప్ డెఫినేషన్లో ఆబ్జెక్ట్ టు డెమో లాగిన్ పేజ్ అని రాసా. ఇది ఇట్స్ గోనా బీ ద ఓవర్వ్యూ పేజ్ కదా, ఇన్స్టాన్స్ టు ద ఓవర్వ్యూ పేజ్. సో ఇది నేమ్ ప్రాపర్గా మ్యాప్ చేయాలి. సో దట్ ఐఎమ్ డూయింగ్ రైట్ నౌ. సో ఇదిగో ఇది ఎవరి ఇన్ఫో పేజ్. దేనికండి నీ యొక్క ఈ ఇన్స్టాన్స్ టు ఎవరి ఇన్ఫో పేజ్. ఇదిగో ఇది ఎవరి ఇన్ఫో పేజ్. ఓకే, ఇది కూడా క్లోజ్ చేశాను. నెక్స్ట్ దాని తర్వాత ఎవరి కార్ట్ పేజ్. సో ఇదిగో ఎవరి కార్ట్ పేజ్కి ఇన్స్టాన్స్ ఇది. ఓకే, ఇన్స్టాన్స్ టు యువర్ కార్ట్ పేజ్. పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ఇదేదో ఎవరి కార్ట్ పేజ్కి కూడా అయింది. నెక్స్ట్ దాని తర్వాత ఇంకా మిగిలింది హోమ్ పేజ్కి. ఓకే, ఇన్స్టాన్స్ టు హోమ్ పేజ్. ఓకేనా, ఇన్స్టాన్స్ టు హోమ్ పేజ్. పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ఇవన్నీ కంప్లీట్ చేసామండి. సో దిస్ ఈజ్ ద వే. ఇప్పుడు మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే కనుక ఈ డాక్యుమెంట్లోకి వెళ్తే ఎవరి కార్ట్ పేజ్ది కంప్లీట్ చేసాము, చెక్అవుట్ పేజ్ది కంప్లీట్ చేసాము, ఓవర్వ్యూ పేజ్ది కంప్లీట్ చేసాము. ఈ ఓవర్వ్యూ పేజ్లో పెండింగ్ ఉన్నది స్వైప్ అప్ ఆపరేషన్ మాత్రమే మనకి ఇక్కడ పెండింగ్లో ఉందండి. ఓకే, ఇది నెక్స్ట్ సెషన్లో ఈ స్వైప్ అప్ కూడా ఎక్కడ రావాలండి, ఫినిష్ బటన్ క్లిక్ చేసే ముంగట రావాలి. సో మన నెక్స్ట్ సెషన్లో ఇది ఎలా డీల్ చేస్తామో మనం చూద్దాం. ఓకే, పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్. థ్యాంక్ యూ.